వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈరోజు అనాలిసిస్కి నేను ఒక టైటిల్ పెట్టడం జరిగింది. అంబటి కూతురు వర్సెస్ ముద్రగడ కూతురు అని చెప్పేసి నేను ఒక టైటిల్ పెట్టాను. ఆ అంశం గురించి మనం ఇక్కడ డిస్కస్ చేయబోతా ఉన్నాం. ఇక్కడ చూసినట్లయితే అంబటి రాంబాబు అరెస్ట్ పుణ్యమా అని ఈరోజు వాళ్ళ డాటర్ మౌనిక తెర మీదకి వచ్చింది. ఈరోజు టాక్ ఆఫ్ ది డే మౌనిక. ఎందుకంటే వాళ్ళ తండ్రిని అరెస్ట్ చేసిన తర్వాత ఆవిడ చేసిన హడావిడి చూసిన వాళ్ళు ఎవరైనా సరే సో, మొదట్లో మౌనికని టార్గెట్ చేశారు ఆయన అరెస్ట్ అయిన రోజున. ఆ తర్వాత ఆవిడ ఏదైతే మాట్లాడే విధానం చూసిన తర్వాత చాలామంది కొద్దిగా కన్విన్స్ అయ్యారు. సో, ఫస్ట్ రోజేమో అసలు మా నాన్న ఏం మాట్లాడారు, మా నాన్న అన్న దాంట్లో తప్పేమీ లేదు. టీడీపీ క్యాడర్ అంతా వచ్చి మా మీద పడే ప్రయత్నం చేశారు, మా ఇల్లుని ధ్వంసం చేశారని గగ్గోలు పెట్టారు ఆవిడ. కానీ మరుసటి రోజు ఆవిడ యెస్ మా నాన్న మాట్లాడింది తప్పే. కానీ ఆ స్థాయిలో టీడీపీ శ్రేణులు మా ఇంటి మీద పడటం అనేది కరెక్ట్ కాదని కొంత కన్విన్సింగ్‌గా మాట్లాడారు ఆవిడ. ఇక్కడ అంబటి రాంబాబు ఫ్యామిలీ వైపు నుంచి, అంబటి రాంబాబు వైపు నుంచి ఈ ఎపిసోడ్ తెర మీదకి వచ్చిన దగ్గర నుంచి కూడా అంబటి రాంబాబు ఏదైతే ఏదైతే పరిరక్షణ యాత్రలో భాగంగా ఫ్లెక్సీలు తీయాలని డిమాండ్ చేయడం, దానికి టీడీపీ శ్రేణులు ఆయన మీద తిరగబడతాం. ఆయన ఆ ఎమోషన్‌లో పూర్తి స్థాయిలో ఔట్ ఆఫ్ ది కంట్రోల్ అయిపోయి చంద్రబాబు నాయుడిని వాళ్ళ తల్లిదండ్రులు కూడా బూతులతోని టార్గెట్ చేయడం. సో, ఆ స్థాయిలో టీడీపీ క్యాడర్ ఆయన మీద విరుచుకుపడింది. టీడీపీ క్యాడర్ నిజమైన ఒరిజినల్ క్యాడర్‌కి బీపీ వస్తే నిజంగా ఎలా ఉంటదనేది చూపించే ప్రయత్నం చేశారు. ఆ చూపించే క్రమంలోనే ఆ ఎమోషన్‌ని మనం చూసాం. టీడీపీ గత చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఆ స్థాయిలో ఆ ఎమోషన్‌ని వాళ్ళు క్యారీ ఫార్వర్డ్ చేసే ప్రయత్నం చేశారు. సో, దాని ఫలితమే అంబటి రాంబాబు అరెస్ట్ అని మనం అనుకోవచ్చు. అయితే ఈ అరెస్ట్ గాని, ఈ పరిణామాలన్నిట్లో ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరికంటే కూడా ఎక్కువగా ప్రొజెక్ట్ అయిన వ్యక్తి ఎవరు అంటే మౌనికనే, అంబటి రాంబాబు బిడ్డ. ఆమె పదే పదే మీడియా ముందుకు రావడం గాని, మీడియాకి కమ్యూనికేట్ చేసే ప్రయత్నం గాని ఆమె వైపు నుంచి జరుగుతూ వచ్చింది. ఇక రెండో రోజు ఆవిడ కొంత కన్విన్స్ అయినట్టున్నారు. మా నాన్న మాట్లాడిన మాటలు తప్పేను. కానీ టీడీపీ క్యాడర్ ఈ స్థాయిలో వైలెంట్ రియాక్షన్ ఇవ్వాల్సింది కాదు అని చెప్పేసి ఆవిడ మాట్లాడారు. కొంత హుందాగా మాట్లాడే ప్రయత్నం చేశారు. ఎక్కడ ఒకటి బూతులకైతే ఆమె తావివ్వలేదు. ఫస్ట్ రోజు ఆవిడ మాట్లాడిన తర్వాత అటువైపు నుంచి అంటే టీడీపీ ఎమ్మెల్యే ఉన్నారు గల్లా మాధవి. ఆవిడ వైపు నుంచి ఒక వైల్డ్ రియాక్షన్ అయితే వచ్చింది. అంబటి రాంబాబుకు సంబంధించి సోషల్ మీడియా కూడా అంతే వైల్డ్‌గా స్పందించింది. ఆయన మాట్లాడిన మాటలను ఎండగట్టే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలోనే అది ఎక్కడ తమకు నెగెటివ్ అవుతుందో అనుకుని మౌనిక కూడా అంతే సూపర్‌గా స్పందించారు ఆవిడ. అయితే ఇక జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈరోజు మౌనికనే హైలైట్ అయ్యారు. ఇంకో కూతురు కూడా పక్కనే ఉన్నారు గానీ, బట్ ఆవిడ మాత్రం బాగా హైలైట్ అవ్వడం జరిగింది. సో, ఇక్కడ ఆవిడ గురించి ఒక ప్రచారం ఏంటంటే, అంబటి రాంబాబు తరపున ఆయన కూతురైన మౌనిక పొలిటికల్ అరంగేట్రం చేయబోతుందనేది ఒక చర్చ జరుగుతూ ఉంది. 2 రోజులుగా ఆ ప్రచారం చాలా హైలైట్ అవుతా ఉంది. ఎందుకు హైలైట్ అవుతా ఉంది అంటే, అంబటి రాంబాబు ఈ రోజున చంద్రబాబు నాయుడిని అంటే ఒక ముఖ్యమంత్రిని దూషించిన కేసులో ఈరోజు రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈరోజు ఇప్పట్లో ఆయన బయటకొస్తారని కూడా ఎవరు అనుకోవట్ల. ఆయన మాక్సిమం ఆయనకి బెయిల్ కూడా వచ్చే అవకాశం ఉండదు. ఈ కేసు చాలా టైట్‌గా ఇదవ్వబోతా ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ క్రియేట్ చేయడానికి కూడా అంబటి రాంబాబు కారణమైనట్టే లెక్క. సో, అంబటి రాంబాబు అలాగే ఉంటే గుంటూరు వెస్ట్‌లో వైఎస్ఆర్‌సీపీ పరిస్థితి ఏంటి? ఈరోజు అందుకే గుంటూరు వెస్ట్‌లో నేకెడ్ గ్రౌండ్స్‌లో ఉంది పార్టీ. గతంలో చూస్తేనే నిజంగా జగన్మోహన్ రెడ్డి మొన్నటి ఎన్నికల సమయంలో గుంటూరు వెస్ట్ నుంచి మద్దాల గిరి వచ్చున్నారు. టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి వైసీపీలోకొచ్చారు. కానీ అతను ఇన్‌చార్జిగా ఉన్న అతనికి టికెట్ ఇవ్వకుండా చిలకలూరిపేటలో ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన విడదల రజనీని తీసుకొచ్చి ఎందుకంటే ఆవిడ చిలకలూరిపేటలో పోటీ చేస్తే ఓడిపోతుందనే అంచనాలొచ్చాయి. అందుకే ఆవిడని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి బలవంతంగా ఆ రోజున అక్కడ ప్లాన్ చేసే ప్రయత్నం చేశారు. ఏదైతే గుంటూరు వెస్ట్‌లో లాస్ట్ మినిట్‌లో. చిలకలూరిపేటలో చెల్లని రూపాయి అక్కడెలా చెల్లుతుంది? సో, ఆవిడ ఓడిపోయింది. అటు మద్దాలగిరి టీమ్ కూడా ఆమెకు సపోర్ట్ చేయలేదు. ఇక అలాంటి పరిస్థితిలో మొన్నటి ఎన్నికల్లో సత్తెనపల్లి నుంచి ఓడిపోయిన అంబటి రాంబాబుని చెప్పా పెట్టకుండా తీసుకొచ్చి గజల్ సుధీర్‌ని తీసుకొచ్చి అక్కడ ఇన్‌చార్జ్‌గా పెట్టి ఇతన్ని తీసుకెళ్ళి గుంటూరు వెస్ట్‌లో పెట్టారు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు వెస్ట్‌లో తను ఇప్పుడిప్పుడే అంబటి రాంబాబు అక్కడ కొంత కోపప్ చేసుకునే ప్రయత్నం జరుగుతా ఉన్న సమయంలో ఈ ఇన్సిడెంట్ జరిగింది. ఆయన అరెస్ట్ అయ్యారు. సో, ఎప్పుడు బయటకొస్తారో తెలీదు. సో, ఇప్పుడు నేకెడ్ గ్రౌండ్స్ ఉంది వైఎస్ఆర్‌సీపీ ఎక్కడ గుంటూరు వెస్ట్‌లో. అలాంటి సందర్భంలో ఎవరో ఒక పర్సనాలిటీ కావాలి వైఎస్ఆర్‌సీపీ తరపున వాయిస్ కోసం. అందుకనే ఈ రోజున అంబటి రాంబాబు కూతురైన మౌనికకి అక్కడ ఇన్ఛార్జ్ పదవిస్తారు అన్న ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే అటువైపు నుంచి చూస్తే టీడీపీ తరపున కూడా ఒక మహిళా ఎమ్మెల్యే గల్లా మాధవి ఉన్నారు. అంతే ధీటుగా ఈవిడ కూడా మాట్లాడుతా ఉన్నారు కాబట్టి అంబటి రాంబాబు తరపున వాళ్ళ కూతుర్ని అక్కడ ప్రొజెక్ట్ చేయాలి అని కూడా జగన్మోహన్ రెడ్డి భావిస్తా ఉన్నారనేది నాకున్న సమాచారం. అందుకే ఈరోజు వైఎస్ఆర్‌సీపీ శ్రేణుల్లో అటు సోషల్ మీడియాలో కూడా మౌనిక పదే పదే టార్గెట్ అవుతా ఉన్న పరిస్థితి. పదే పదే ప్రొజెక్ట్ అవుతా ఉన్న పరిస్థితి. టార్గెట్ కాదు. సో, మొత్తానికైతే ఈ టోటల్ ఎపిసోడ్ కేంద్రంగా ఈరోజు మౌనిక అయితే పొలిటికల్ గ్రౌండ్స్‌లోకి ముందుకొచ్చింది వైఎస్ఆర్‌సీపీ వైపు నుంచి. అంబటి రాంబాబు ఎపిసోడ్ పుణ్యమా అని. ఇక మరోవైపు నేను ఆమె వర్సెస్ ముద్రగడ కూతురు అని కూడా టైటిల్ పెడతం జరిగింది. ఇక్కడ ముద్రగడ కూతురు అని ఎందుకు పెట్టామంటే క్రాంతి ఆవిడ ముద్రగడ కూతురు పేరు. తన తండ్రి పవన్ కళ్యాణ్‌ని వ్యతిరేకించడాన్ని పదే 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 జగన్మోహన్ రెడ్డి అడుగులో అడుగు వేసుకుంటూ, జగన్మోహన్ రెడ్డి అడుగులకు మడుగులొత్తుతూ పదే పదే పవన్ కళ్యాణ్‌ని టార్గెట్ చేయడాన్ని ఆవిడ యాక్సెప్ట్ చేయలేకపోయింది.
అందుకే మొన్నటి ఎన్నికల సమయంలోనే ఆమె తన తండ్రి మీద తిరుగుబాటు జెండా ఎగరేస్తూ ఆమె బయటికి రావడం జరిగింది. బయటకు వచ్చిన వెంటనే ఆమె జనసేన వైపు వెళ్లే ప్రయత్నం చేశారు. పవన్ కళ్యాణ్‌ని ముద్రగడ పదే పదే టార్గెట్ చేయడాన్ని ఆవిడెప్పుడు కూడా యాక్సెప్ట్ చేయలా. తన తండ్రి జగన్మోహన్ రెడ్డి ఎజెండాలో పనిచేస్తున్నారని చెప్పి ముద్రగడని ఎక్స్‌పోజ్ చేసే ప్రయత్నం చేసింది ఫస్ట్ టైం వాళ్ళ కూతురే. సో, ఇక ఆ తర్వాత మొన్నటి ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా ముద్రగడ పద్మనాభం తన పేరు మార్చుకోవాలని జనసేన నుంచి డిమాండ్ వస్తే, ఆ డిమాండ్‌కి కూడా ఆవిడ పూర్తి స్థాయిలో మద్దతు పలికింది. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిస్తే నేను ముద్రగడ పద్మనాభం రెడ్డి అని మార్చుకుంటా ఆయన. మార్చుకుందాకా జనసేన శ్రేణులు వెంటబడ్డారు. ఆయన మార్చుకున్నారు గెజెట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేసి. ఈరోజు ఇటీవల మనం చూస్తే అటు తన బ్రదర్ అయిన గిరిబాబు కూడా సరిగ్గా తన తండ్రిని చూసుకోవట్లేదు. ఆయన క్యాన్సర్ బారిన పడ్డా కూడా అని చెప్పి ఆవిడ మీడియా ముందు కూడా మాట్లాడే ప్రయత్నం చేశారు. ఏదో ఒక రూపంలో జనసేన వైపు నుంచి క్రాంతి వార్తల్లో ఉండే సిచ్యువేషన్ అయితే తెర మీదకి వస్తూ ఉంది. ఈ క్రమంలోనే పదే పదే జనసేన నుంచి కూడా హైలైట్ అవుతోంది. జనసేనలో మహిళా నేతలు వేరే మహిళల తరపున కూడా ఆమె కూడా వాయిస్ అదే స్థాయిలో వినిపించే ప్రయత్నం చేస్తూ ఉంది. తనకి ముద్రగడ మాట్లాడిన ప్రతిసారి జనసేన నుంచి కౌంటర్ వచ్చేలోపే క్రాంతి కౌంటర్ చేస్తూ ఉంది. లేటెస్ట్గా ముద్రగడ ఎప్పుడైతే అటు పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసే ప్రయత్నం చేశారో, అంబటి రాంబాబు అరెస్ట్ని కాపు సామాజిక వర్గానికి మొత్తానికి కూడా ఆపాదించే ప్రయత్నం చేశారు ముద్రగడ. కాపు సామాజిక వర్గాన్ని కట్టుబట్టలతో రాష్ట్రం నుంచి బయటికి పంపించినట్టు కూడా సెటైర్స్ వేశారు. ఈ క్రమంలోనే ఈ రోజును చూసినట్లయితే ఈ అంశాన్ని చాలా సీరియస్గా ఆవిడ ఖండించింది. తన తండ్రికి అసలు కాపు సామాజిక వర్గం మీదే శాంటిటీ లేదు. ఆయన సంబంధం లేకుండా అసందర్భంగా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూ ఉన్నారు. సో ఇది ముద్రగడ పద్మనాభం తీరుని ఈ రోజు ఈ ఎపిసోడ్లో ఎండగట్టే ప్రయత్నం చేసింది. అసలు కాపు సామాజిక వర్గం గురించి మాట్లాడే అర్హత ఈ ఎపిసోడ్లో ముద్రగడకు లేదు అని చెప్పేసి, తన తండ్రి డబుల్ స్టాండర్డ్స్తో మాట్లాడుతున్నారు అని చెప్పేసి ఆవిడ అంశాన్ని హైలైట్ చేయడం జరిగింది. సో తద్వారా అటు ముద్రగడని టార్గెట్ చేస్తూ తన సొంత తండ్రినే టార్గెట్ చేస్తూ ఆవిడ వార్తలోకి వచ్చింది. ఇక్కడ తండ్రిని సపోర్ట్ చేస్తూ, తండ్రిని వ్యతిరేకిస్తూ అంబటి రాంబాబు మాట్లాడింది తప్పే అని చెప్పి మౌనిక కూడా మాట్లాడడం జరిగింది. సో మొత్తానికైతే వీళ్ళు ఈవెన్ కూడా జనసేన నుంచి పవన్ కళ్యాణ్ టీం సపోర్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. నెక్స్ట్ ఎలక్షన్స్కి ఆవిడ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీకి కూడా దిగబోతున్నారు అనేది అయితే ఇంకో చర్చ. లెట్స్ సీ మొత్తానికి ఈ 2 ఎపిసోడ్స్ కూడా అటు ముద్రగడ కూతుర్ని, ఇటు అంబటి రాంబాబు కూతుర్ని పొలిటికల్ గ్రౌండ్స్లోకి తెచ్చే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాయి. లెట్స్ సీ మరి నిజంగానే వీళ్ళిద్దరిని ఆ స్థాయిలో ఆ పార్టీలు ముందుకు నిలబెట్టే ప్రయత్నం చేస్తాయా, రాజకీయంగా వాళ్ళని అటు అసెంబ్లీకైనా పంపించే ప్రయత్నం చేస్తాయా అన్నది మనం చూడాల్సి ఉంది. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు యూట్యూబ్ ఛానల్.